ఈ మధ్య కాలంలో పర్టిక్యులర్‌గా తెలుగు ప్రజలు అరుణాచలానికి తీవ్రమైన స్థాయిలో వెళ్తా ఉన్నారు. సరే అక్కడికి వెళ్ళాక అరుణాచల ప్రదక్షిణాన్ని దాదాపు 14 కిలోమీటర్లు పూర్తి చేస్తా ఉన్నారు. స్కంద పురాణం ప్రకారం, అలాగే శివపురాణం ప్రకారం చూసినట్లయితే అసలు ఈ అరుణాచలేశ్వరుడు ఎవరు? ఒకానొకప్పుడు బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అన్న సందిగ్ధం వస్తా ఉంది. వచ్చి వాళ్ళు వాదులాడుకుంటున్న సమయంలో ఒక అగ్నిస్తంభ రూపంలో పరమేశ్వరుడు, ఆయన శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏమని చెప్తా ఉంటాడంటే వీళ్ళకి, మీరు నా ఆది అంతాలను కనుక్కోండి. కనుక్కున్నట్లయితే మీరు ఎవరు గొప్ప నేను చెప్పగలుగుతానని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణువులు ఇరువురు కూడా ఆయన ఆది అంటే మొదలు, అంతము చివర 2 కనుక్కోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కనుక్కోలేకపోతారు. అప్పుడు ఆదిదేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి నీవే గొప్ప అని ఒప్పుకుంటారు వాళ్ళు. సో, అలాగా అక్కడ ప్రత్యక్షమైనటువంటి ఆ అగ్నిస్తంభ రూపమే అరుణాచలేశ్వరుడు. ఆయన అగ్నిస్వరూపుడు. అందుకే అగ్నితత్వం ఉన్నటువంటి ఒక టెంపుల్ ఏంది అంటే అరుణాచల టెంపుల్ అని చెప్తా ఉంటాం. ఒరిజినల్‌గా టెంపుల్ కాదక్కడ. ఆ పరమేశ్వరుడు అగ్నిస్తంభ రూపంలో ప్రత్యక్షమైన పర్వతమే అరుణాచల పర్వతం. సో, అరుణాచల పర్వతం అనేది ఒక పర్వతం కింద ట్రీట్ చేస్తారా? 14 కిలోమీటర్లు మరి అరుణాచల పర్వతాన్ని తిరుగుతాం అనుకుంటారా? అంటే భక్తుల భావం ఒరిజినల్‌గా ఏంటి అంటే అక్కడ అగ్నిస్తంభ రూపంలో ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఆ పర్వత రూపంలో స్థిరపడిపోయిండు. అంటే అక్కడ గుడి ప్రాముఖ్యం కంటే గూడా ఆ అరుణాచల పర్వతానికి అంటే ప్రదక్షిణం చేసినట్లుగా భావిస్తారు ఆ 14 కిలోమీటర్లు. అంటే వీళ్ళు శివుడే ఆ పర్వతము, శివుడే అరుణాచలేశ్వరుడుగా భావిస్తా ఉంటారు. సో, ఇది యాక్చువల్‌గా అరుణాచల మహత్యం. అంతే తప్పితే మరొకటి కాదు. ఇది అరుణాచల మహత్యం. థాంక్ యూ వెరీ మచ్.